అందరి డౌట్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నాను. మంచి క్వశ్చన్ అండి. సో ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది సమస్య కాదు వీళ్ళకి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ యూజువల్గా ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయండి. అది ఎవరికైతే వస్తుందో అది కూడా ఉందా అనే విషయం అప్పుడు తెలుస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూజువల్గా మనందరికీ కాన్పు అనేది గర్భసంచిలో వస్తుందని తెలుసు. అక్కడ కాకుండా ఇంకెక్కడన్నా కాన్పు వస్తుందని తెలుసా? దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో కానీ అండాశయంలో కానీ వేరే ఇంకా ఎక్కడైనా దానికి ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి కూర్చుంటుంది బేబీ. దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ఈస్ అదర్ దాన్ గర్భసంచి. గర్భసంచిలో కాకుండా బయట ఎక్కడైనా బేబీ వెళ్ళి కూర్చొని అక్కడ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సో దీనికి ఉన్న మేజర్ కారణాలు ఏంటి అంటే ఎక్కడైతే బేబీ ఫామ్ అవుతుందో ట్యూబ్స్ అంటారండి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు, అవి డిసీజ్డ్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ తోటి అందులో టోటల్గా బ్లాక్ అవ్వలేదు, పార్షియల్గా ఖరాబ్ అయింది. సో అలా అయినప్పుడు ఏమవుతుంది అంటే బేబీ తయారైన తర్వాత మళ్ళీ గర్భసంచిలోకి వెనకాలకి వచ్చి గర్భసంచిలో అతికితే కాన్పు ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కంటిన్యూ అవుతుంది. ట్యూబ్స్ ఖరాబ్ అయిపోవడం వల్ల యూజువల్గా బేబీని అది అక్కడే పట్టుకుంటుంది. అలా పట్టుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ అక్కడే ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ కొన్ని వారాల వరకు, గర్భసంచి 9 నెలలు మోసే శక్తి గర్భసంచికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. ట్యూబ్స్కి కొన్ని వారాల తర్వాత అది మోయలేదు. సో అందువల్ల ఏమవుతుంది అంటే అక్కడ వచ్చిన ప్రెగ్నెన్సీ పగిలిపోయి దాంతో బ్లీడింగ్ అయ్యి అలా ప్రజెంట్ అవుతారండి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే ట్యూబ్స్ ఖరాబ్ అయి ఉండడం. ఏవైతే ఫర్టిలైజేషన్ బేబీ ఫామ్ అవ్వడానికి ఇంపార్టెంట్ ఆర్గన్స్ అవి ఇన్ఫెక్షన్ తోటి ఖరాబ్ అయితే ప్రెగ్నెన్సీ అక్కడే ఇంప్లాంట్ అవుతుంది. సో దీనివల్ల అంటే ట్యూబల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ కాజ్ అండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి. मेरे को ऑलरेडी राइट साइड ट्यूब में ब्लॉक आया, इसलिए मैं क्वेश्चन पूछी थी. राइट साइड लेफ्ट साइड बोलते राइट साइड में एक्टोपिक प्रेगनेंसी, लेफ्ट साइड ब्लॉक हो गया. तो इसलिए आपके पास कोई हेल्प करते शायद बोल के आई थी. గర్భసంచికి 2 ట్యూబ్స్ ఉంటాయండి, ఒకటి కుడివైపు ఒకటి ఎడమ వైపు. యూజువల్గా ఒకటి ఖరాబ్ అయింది అంటే రెండోది కూడా ఆల్మోస్ట్ అదే స్టేజ్లో ఉంటుంది. ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే రెండోసారి కూడా రావడానికి ఛాన్సెస్ డబుల్ అయిపోతాయండి. సో ఎందువల్ల ఖరాబ్ అయిందో సెకండ్ సైడ్ ట్యూబ్ కూడా మీకు అదే ఇన్ఫెక్షన్ తోటి బ్లాక్ అయిపోయి ఉండొచ్చు అమ్మా. సో ఇలాంటి కపుల్కి ఆన్సరే ఐవీఎఫ్. సో మీకు అండము వీర్యకణం కలవాల్సిన ప్లేస్ బ్లాక్ అయిపోయి ఉండడం వలన ప్రెగ్నెన్సీ అనేది రావడం లేదు. సో ఇలాంటి కపుల్స్కి ఐవీఎఫ్లో ఎక్కువ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉందండి. ఓకే మేడం.